అటువంటి హోంగార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా కింది స్థాయి కానిస్టేబుల్లు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అధ్యక్ష. రీసెంట్గా గజ్వేల్ నియోజకవర్గంలో 2 కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే కొంతమంది ఎస్ఐలు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పని ఒత్తిడి పెరగడం కారణంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే వాటి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏమైనా చేపట్టాలని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే, ఇంకొక విషయం అధ్యక్ష, సహజంగానే పనిచేసేటువంటి గవర్నమెంట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లాగో పబ్లిక్ ఉంటాయి కాబట్టి గతంలో ఈ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ 1 తారీఖు జీతం వచ్చే పరిస్థితి లేకుండే అధ్యక్ష. దాన్ని ఇవాళ 1 తారీఖు తీసుకురాగలిగింది ప్రభుత్వానికి కృతజ్ఞతలు పోలీసుల పక్షాన తెలియజేస్తూనే, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో గత ప్రభుత్వం లాగా డిలే చేయకుండా కొద్దిగా మనం వేగంగా అందించగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత భరోసా కలుగుతుంది అధ్యక్ష. వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ కాకుండా ఉంటారు. వాళ్ళు ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రజలకు సరైన భద్రత చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి విషయంలో ఎట్లయితే గవర్నమెంట్ హాస్టల్స్ విషయంలో ఎట్లయితే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా సేమ్ అదే వేగంతో ప్రభుత్వం పనిచేస్తే ఆ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అధ్యక్ష ఈ రాష్ట్రానికి. అందుకోసం ఆ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది కాకుండా త్వరితగతిన వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిపూర్ణం చేసి ఆ సమస్యలు తీర్చాలని తమ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది పోలీస్ శాఖ అని చెప్పక తప్పదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 24/7 అంటే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి ఒక విరామం లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది పోలీస్ శాఖ. మరి అటువంటి పోలీస్ శాఖకు పూర్తి స్థాయి లోపల వైద్య సదుపాయం కల్పింపజేసి వారి ఆరోగ్యానికి భద్రత కల్పింపచేయడానికి ఏదైతే ఆరోగ్య భద్రత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేతలు పెడుతున్నదో, ఇది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ వారితో పాటుగా హోంగార్డ్స్ కూడా ప్రధానంగా క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ మనం ఏదైతే ఆహార భద్రత అంటే హెల్త్ సెక్యూరిటీ ట్రీట్మెంట్ సౌకర్యం కానిస్టేబుల్స్కు పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తున్నారో అది హోంగార్డు కూడా కల్పింప చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మీకు తెలియదు కదా సార్, హోంగార్డ్ అంటే నథింగ్ బట్ ఏ కానిస్టేబుల్. హోంగార్డ్ అంటే నథింగ్ బట్ ఏ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఏ విధులు నిర్వర్తిస్తున్నారో హోంగార్డు కూడా ఆ విధులు నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఏదైతే ఉందో ఈ హోంగార్డ్స్ కూడా ఆహార భద్రత పూర్తి స్థాయి లోపల వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పింపజేయవలసిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వమై ఉందని చెప్పక తప్పదు అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రి గారు ఏదైతుందో ఇవాళ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైతే హెల్త్ సెక్యూరిటీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారో హోంగార్డ్స్ కూడా అదే విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు కూడా పోలీస్ శాఖకు అనుబంధంగా చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఒక భాగం అది హోంగార్డ్. కాబట్టి హోంగార్డ్స్ కూడా వైద్య సదుపాయం కల్పింప చేయాలని చెప్పిన ఒకటి. రెండోది ఏదైతుందో సార్, ఈ ఎంపవర్డ్ హాస్పిటల్స్ ఏదైతుందో మన కేవలం నగరంలోనే మనకు పరిమితమే కనబడుతున్నాయి అధ్యక్ష. ఈ ఎంపవర్డ్ హాస్పిటల్స్ ఏదైతుందో ఏ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి మీరు గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందినటువంటి ఆసుపత్రులు అన్నింటికి కూడా ఈ పోలీస్ ఆహార భద్రత వైద్య సదుపాయం పొందేటువంటి ఒక సౌకర్యం దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా పరిశీలించాలని నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ జనార్దన్ రావు గారు 28/9/2024 నాడు చనిపోవడం మాట వాస్తవం. కానీ అతనికి సంబంధించి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి పరిణామాలు, దానికి సంబంధించినటువంటి ఆఫ్టర్ ట్రీట్మెంట్ జరిగినటువంటి ఆ యొక్క హార్ట్ అటాక్ సంబంధించి చనిపోవడం జరిగిందనే మాటను మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తూ, తప్పకుండా ఇప్పుడు వారు చెప్పినారు ఆరోగ్యశ్రీకి సంబంధించి చెక్కులు తక్కువ అంటే ఆరోగ్యశ్రీ వేరు, సీఎం రిలీఫ్ ఫండ్ వేరు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడైనా ఎక్కడైనా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఆసుపత్రుల్లో అనేకమైనటువంటి చికిత్సలకు సంబంధించిన ఇంక్లూడ్ కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్స్పాన్షన్ అంటే ఇంకా ట్రీట్మెంట్ సేవలు మెరుగుపరచాలని, ఇది ఒక తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అనే మాట ఈ సందర్భంగా కూడా మనం చేస్తూ, మరి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఈ యొక్క మిగతా హోంగార్డ్స్కు సంబంధించి కావచ్చు, లేకపోతే
ఇతరత్ర వారికి సంబంధించి వర్తింపజేయమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రోడ్డు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే పోలీస్ శాఖ అదేవిధంగా ఆర్టీసీ మాదిరిగా డిపార్ట్మెంట్ వాళ్ళు శాలరీని ఒక అకౌంట్ పోలీస్ సేవింగ్ అకౌంట్ కింద చేయడం వల్ల యాక్సిడెంట్లో చనిపోతే దాదాపు వాళ్ళ ₹1,00,00,000 యొక్క నష్టపరిహారం వచ్చే విధంగా వాళ్ళ ఒక యాక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఆర్టీసీ వాళ్ళకు కూడా అదేవిధంగా వస్తుంది. ఇది వాళ్ళకు చనిపోవడంతో వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకు ఆ కుటుంబాలకు దాదాపు ₹1,00,00,000 పైన డిపార్ట్మెంట్ పరంగా రావడం జరుగుతుందన్న మాట కూడా మనం చేస్తూ వాళ్ళు చెప్పినట్టు సిద్దిపేట కేసు ఏం కాలేదని ఏమైనా అయ్యేదంటే నేను మరొకసారి సభ ద్వారా తెలంగాణలో ఏదైతే ఆసుపత్రులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డబ్బులు వస్తాయి, డబ్బులు ప్రభుత్వంతో ఎక్కడికి పోవు. కొంత వెనుక ముందైనా నిర్వహణకు ఇబ్బంది ఉన్నా తొందరలో పూర్తి చేయడానికి మీ ద్వారా కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఇది ఆరోగ్యం అనేటువంటి చాలా ముఖ్యం. అందులో పోలీసులకు ఇంతకుముందు అందరూ గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నిత్యం శాంతి భద్రతలను కాపాడడానికి వాళ్ళు తీసుకున్న చర్యల్లో భాగంగా వారికి సంబంధించిన ఆరోగ్యం అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. ఎక్కడైనా ఆ సంబంధించినటువంటి చికిత్సా అంశం లోపల ఏదైనా ఆసుపత్రులు నిరాకరిస్తే తప్పకుండా ఆసుపత్రులపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వారికి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా అటువంటి పరిస్థితి రాకుండా పేమెంట్స్ బాధ్యత ప్రభుత్వంది. చికిత్సకు సంబంధించి జాప్యము ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వస్తే కఠినంగా చర్యలు తీసుకోబడతాయనే మాట కూడా గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తూ మీరు కూడా ఇంకా భవిష్యత్తులో అందరికీ ఆరోగ్యం ఉండడానికి ఇచ్చే సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందనే మాట మనం చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4139 మహేష్ కుమార్ గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారు. ఐ పుట్ ది క్వశ్చన్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వద్ద యారన్ డిపోను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 5/10/2024 తేదీ గల పరిశ్రమలో మరియు వాణిజ్య జౌళి శాఖ జీఓఎంఎస్ నెంబర్ 18ని జారీ చేసింది. 30/11/2024 తేదీ గల పరిశ్రమలో మరియు వాణిజ్య జౌళి శాఖ జీఓఆర్టీ నెంబర్ 177 ద్వారా యారన్ డిపో కార్యనిర్వాహక మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ గోదాముల వద్ద 20/11/24 తేదీన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర చేనేతకారుల సహకార సంస్థ యారన్ డిపోను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, అత్యధికంగా అంటే నేత కార్మికులు అత్యధికంగా ఉన్నటువంటి ఒక జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్ష. అందులో సిరిసిల్ల ప్రాంతంలో ఏదైతుందో అత్యధికంగా ఆ నేత వృత్తిపై ఆధారపడడం, పవర్ లూమ్స్పై ఆధారపడి ఉన్నటువంటి విషయం మనకు తెలిసింది అధ్యక్ష. ఆ నేత కార్మికులకు, పవర్ లూమ్ కార్మికులకు ఏదైతున్నదో వారికి అంటే అండగా నిలబడే విధంగా ఈ యార్న్ డిపోను ప్రత్యేకించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన 20/11/24 రోజున ఆరంభింప చేయటం హర్షించదగ్గ విషయం. నేను అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని ఏదైతుందో ఈ యార్న్ డిపో స్థానికంగా ఏర్పాటు చేయబడడంతో మనం నేత కార్మికులకే కానీ పవర్లూమ్ కార్మికులకే కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలను కల్పింపజేయబోతున్నాం అంటే అన్ని మన క్రెడిట్ బేస్ మీద వాళ్ళకి యార్న్ మనం సప్లై చేయగలుగుతామా? ఇప్పుడు మనం నేత కార్మికులైతే ముందు పెట్టుబడి పెట్టుకునే దానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళకి ఏదైతే మనం క్రెడిట్ బేస్డ్ ఈ యార్ని సప్లై చేయగలిగినట్టయితే అది కొంతవరకు దోహదపడే సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. ఆ క్రెడిట్ బేస్డ్ యార్ని సప్లై చేయడానికి ప్రభుత్వం గ్యారంటీగా నిలబడవచ్చు. కొనుగోలు చేయడానికి యార్ను కొనుగోలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి ఒక గ్రాంట్స్ ప్రత్యేకంగా కేటాయింపు చేయటం, ఇంకే విధమైన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందో గౌరవ మంత్రి గారు కల్పించబోతున్నారో గౌరవ మంత్రి గారు తెలియజేస్తే బాగుంటుందని మనం చేస్తున్నాం అధ్యక్ష. రమణ గారు, ఒక్క నిమిషం. మంత్రి గారు రమణ గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష, ఎన్నో ఏళ్ళుగా సిరిసిల్ల ప్రాంతంలో ఉండేటువంటి నేతన్నలు నూలు డిపోవాలని చెప్పని ప్రభుత్వాలు విన్నపాలు చేయడం, దానికి అనుగుణంగా మా కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా శ్రీహర్ బాబు గారు చొరవతోని మన మంత్రి గారు తీసుకున్నటువంటి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి ప్రత్యేకమైన అభినందన ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష, దీనికి సంబంధించినటువంటి నిధులు ఎన్ని కేటాయించినారు? కేటాయించినటువంటి నిధులను విడుదల చేసినారా? అదేవిధంగా ఇంతకు పెద్దలు జీవరెడ్డి గారు మాట్లాడినట్టు కరీంనగర్ జిల్లాతో పాటు ప్రధానంగా సిరిసిల్లలో వేల సంఖ్యలో ఉన్నటువంటి నేతలు ఉన్నారు కనుక నూలు డిపో ఏర్పడిచేది వెమ్లవాడ కన్నా సిరిసిల్ల ఏర్పడినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయం ఎంత పెద్ద ఉందో దానికి అనుగుణంగా ఆ స్థలాన్ని సిరిసిల్లకు మార్చినట్టయితే అది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కనుక ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టు పరిశ్రమ అనేది పట్టు నేత ఉన్నటువంటి సంఖ్య ఎక్కువ ఉన్నారు కనుక భువనగిరి ప్రాంతంలో ఉండేటువంటి నేతన్నలు కూడా ఇదే విధంగా డిపో ఏర్పాటు చేయాలని చెప్పని ప్రధాన డిమాండ్ ఉన్నది అధ్యక్ష. దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, రమణ గారు ఈ యొక్క యార్ను క్రెడిట్ బేసిస్ మీద ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. 90% క్రెడిట్ ఇచ్చి హామీ తీసుకొని మళ్ళీ వాళ్ళు నేర్చినటువంటి బట్టల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తాము. రమణ గారు చెప్పినట్లుగా ఆ ప్రాంతం కరీంనగర్ జిల్లా ముఖ్యమైనటువంటి ప్రాంతం. వేములవాడ, సిరిసిల్ల పెద్ద డిస్టెన్స్ ఉండదు కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకి ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైతే మీరు అందరూ అనుకొని ఎక్కడ అనుకూలంగా ఉంటే కూడా అక్కడ మార్చడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా రమణన్న అడిగారు, తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం. కోదండరాం గారు. అధ్యక్ష, ప్రధానంగా ఇది ఇచ్చే నూలు సబ్సిడీ ఉంటుందా అనేది మొదటి ప్రశ్న. రెండవది, మహదేవ్పూరు తర్వాత చెన్నూరు ప్రాంతాలలో ఈ సిల్క్ మీద బట్టనేసే అలవాటు, సంప్రదాయము, వృత్తి ఉంది ఇంకా బతికి. అక్కడ వాళ్ళు చాలాసార్లు ఈ సప్లై ముడిసరుకు దొరకక ఇబ్బంది పడుతుంటారు. ఆ ప్రాంతాల్లో కూడా ఈ సిల్క్ నూలు సప్లైకి ప్రత్యేకించి టస్సర్ సప్లైకి చర్యలు తీసుకుంటున్నారా? ఆనరబుల్ మినిస్టర్. ట్రెస్సర్కి సంబంధించి ముఖ్యంగా నాకు తెలిసి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. మద్ది, నల్ల మద్ది అటువంటి దాని మీద పెద్దలు కోదండరెడ్డి గారు అడిగినటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4254 కల్వకుంట్ల కవిత గారు, వాణి గారు మాట్లాడుతున్నారు. వారు రిక్వెస్ట్ చేశారు ఇద్దరు. వాణి గారికి ఇవ్వండి. వాణి గారు అడగండి అమ్మా. ధన్యవాదాలు అధ్యక్ష. I put the question to the minister. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏ ప్రశ్నకు నెలకు 10,000 ధూపదీప నైవేద్యం కోసం, 4,000 ధూపదీప నైవేద్యం కోసం అర్చకుల గౌరవ వేతనానికి 6,000 అంటే